ఫ్రెండ్స్ లేరని చెప్పినావు కదా నువ్వు. ఎట్లా చాక్లెట్స్ ఇచ్చి చేసుకున్నావా? మరి ఎట్లా దోస్తాయి? ఫ్రెండ్స్ లేరన్నావుగా. ఏంటిది అది? ఏంటిది అది? జీడిపప్పు. రోజు పొద్దున్నే జీడిపప్పులా? ఎందుకు? బ్యాగ్ మొయ్యాలి కదా, సో అందుకే జీడిపప్పు బాదం పప్పు కదా. అయ్యో, ఈ కష్టం పగవాడికి కూడా రాదు. నిజంగా బరువు బాధ్యతలు అంటారేమో కానీ పిల్లలకి ఎక్కువైపోయాయి బరువు బాధ్యతలు. పాపం స్కూల్లో అసలు బ్యాగు మొయ్యలేకపోతుంది నిజంగా. వాళ్ళ ఏదో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టచ్చు కదా, సెకండ్ ఫ్లోర్లో పెడతారు పాపం చిన్నపిల్లలు. అదేంటో నాకు అర్థం కాదు. పెద్ద పిల్లలనేమో కింద పెడతారు, చిన్న పిల్లలనేమో పైన పెడతా ఉంటారు. పాపం ఆ బ్యాగులు మొయ్యలేక వీళ్ళ తంటాలు మామూలుగా ఉండవు. బ్యాగ్ బరువు అవుతుందా? బరువు అవుతుందారా? మొయ్యలేకపోతున్నావా? ఫుడ్ తినేదేమో ఇంతే. ఎర్లీ మార్నింగ్ తినాలంటే ఎవరికైనా టిఫిన్ తినిపించదు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినాలంటే తినిపించదు. సో పాపం బ్యాగులు మొయ్యలేక ఇబ్బంది పడుతుంది వితిక కదా. అందరూ అంతే, మా పాపనే కాదు అందరు పిల్లలు అంతే. దీనంగా ఉంది కదా ఫేసు. ఇది చూడు. భలే ఉందిరో. చలి పెట్టకుండా ఇలా వేసి పంపిస్తున్నాను అనమాట. చెవులకి కవరింగ్, స్వెటరు. పాపం ఏం చేస్తాం. అయిపోయిందారా? ఫ్లవర్స్ భలే పూజ. చెప్పు, నీ ఫ్లవర్స్ పేరేంటి? ఏదిరా రోజ్ ఫ్లవర్? అది రోజ్ ఫ్లవరా? ఏ కలర్స్ భలే ఉన్నాయే. మన గార్డెన్ అంటే చాలా మందికి ఇష్టం తెలుసా. నెక్స్ట్ 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 రెడ్ లైటా? వీటిని ఏమంటారు? ఆరెంజ్. కానీ పేరు, పూల పేరు ఏం పేరు మర్చిపోయినావా? ఇది ఎందుకు పువ్వులు? ఏ అక్కకి? మెల్లగా మెల్లగా. పువ్వులు ఇస్తా అంటది, పిసికి పిసికి పెడతా అంటే పువ్వులు అనేది. ఇట్లా నాకు ఇంత దారుణమా? అయ్యా.